గురువారం కేరళ, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 3 అసెంబ్లీలకు గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 14న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకేకు భారీ షాక్ తగిలింది. ఎడప్పాడిలో ఆ పార్టీ అభ్యర్థి వేసిన నామినేషన్ రద్దయింది. ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి వేసిన నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా రద్దు చేసింది. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకం అవసరం. అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్లో కేవలం 8 సంతకాలు మాత్రమే ఉన్నాయి. మరో అభ్యర్థి నిత్యకు 7 సంతకాలు మాత్రమే ఉండడంతో ఈసీ వీరిద్దరి నామినేషన్ను తిరస్కరించింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. మీ తాటాకు చెప్పులకు భయపడేది లేదన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారన్నారు. బట్టి, ఉత్తమ్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు పొంగులేటి. హిల్ట్, టీడీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై కూడా నాగోల్, వట్టినాగులపల్లి క్రషర్ అంటూ ఆరోపణలు చేశారన్నారు పొంగులేటి. వారికి ఉన్న బురదను మాకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తారన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలతో మమేకం అవుతానన్నారు. సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలిపోయాయన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో చెత్తపుట్టలోకి వెళ్లిపోయిందన్నారు జగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపే కారిడార్తో రాజధానిగా మావిగన్ పేరు సూచించామని తెలిపారు. అమరావతిలో కట్టే బిల్డింగులు ఇక్కడ కట్టమన్నామన్నారు. అమరావతిని లెజిస్లేటరీ రాజధానిగా సూచించామన్నారు. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒక్కసారిగా రన్వేపై విమానం నిలిచిపోయింది. విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీజ్ఫైర్ తర్వాత మరోసారి ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్కు ఆయుధ మద్దతు ఇస్తే 50% సుంకాలు విధిస్తామన్నారు. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్కు అంటుకున్న అణుమరకల్ని తొలగిస్తామన్నారు ట్రంప్. ఇరాన్ సీజ్ఫైర్ కోసం అడుక్కుందన్నారు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్. ఇరాన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్లను కూల్చేశామన్నారు. ఇరాన్ ఇక మిస్సైల్ను తయారు చేసుకోలేదని చెప్పారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశామని, ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు కలిగి ఉండదన్నారు. ఇరాన్ సాయంతో అణువ్యర్థాలు వెలికితీసి తొలగిస్తామన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 2,900 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ ఓ దశలో 24,000 మార్కును తాకింది. చివరికి 24,000 మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 15 లక్షల కోట్లను పెరిగి మొత్తం 445 లక్షల కోట్లకు చేరింది. బర్త్డే రోజు షాకింగ్ లుక్ పోస్టర్తో అందరినీ సర్ప్రైజ్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా రానున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను టీం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు రాకా అనే పేరు ఖరారు చేసినట్లు తెలిపింది టీం. బన్నీ డిఫరెంట్ లుక్లో ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.